తను తిట్టినంత మాత్రాన నువ్వు కొట్టేస్తావా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. తన తల్లిని తిడితే ఎవరికైనా కోపం వస్తుంది. ఆ ఆవేశంలో ముద్దాయి చేయి చేసుకుని ఉండొచ్చు. అది ఇంటెన్షనల్ అనటానికి, హత్య చేయడానికి ప్రయత్నించాడని అనటానికి అవకాశమే లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ రిఫ్లెక్స్ యాక్షన్. మనిషిలో సహజ సిద్ధంగా తన వాళ్ళనెవరైనా తిడితే వచ్చే కోపమే అది. ఆ కోపంలో కొట్టినంత మాత్రాన హత్యా ప్రయత్నం అనటం మాత్రం దారుణం. నో మిస్టర్ జస్టిస్. మా అమ్మని తిట్టాడు, మా నాన్నని తిట్టాడు, లేదా నా చెల్లిని తిట్టాడు, నా అక్కని తిట్టాడు అన్నంత మాత్రాన ఇలా ఎదుటి మనిషిని ప్రాణాలు పోయేంత దారుణంగా కొడితే చట్టం చూస్తూ ఊరుకోదు. పర్సనల్ ఎమోషన్స్ వేరు, చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన తీరు వేరు. తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేని మనిషి ఎలాంటి అఘాయిత్యాలైనా చేయడానికి సిద్ధపడతాడనడానికి ఈ ముద్దాయి ఆదిత్యయే బెస్ట్ ఎగ్జాంపుల్. అబ్జెక్షన్ మిస్టర్ జస్టిస్. అబ్జెక్షన్ సస్టైన్డ్. చెప్పండి, మీ పాయింట్ ఏంటి? మిస్టర్ జస్టిస్, నా క్లయింట్ ముద్దాయి ఆదిత్య నేను కొట్టలేదు అనలేదు. ఎందుకు కొట్టాడో కూడా క్లియర్గా చెప్పాడు. అయినా కూడా పీపీ గారు ఉద్దేశపూర్వకంగానే చేసిందన్నట్టుగా మాట్లాడుతున్నారు. సపోజ్ నా క్లయింట్ నేను కొట్టలేదని అబద్ధం చెప్పి ఉంటే అప్పుడేం చేసేవారు? తనే కొట్టాడని చెప్పడానికి సాక్ష్యమే లేదు. నో మిస్టర్ జస్టిస్. సాక్షి రావడానికి కొంత సమయం పట్టొచ్చు. అప్పటిదాకా కోర్టు వారు ఎదురు చూస్తే మంచిదని సవినయంగా మనవి చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, మీరు చెప్పిన సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టడానికి మీకు 10 నిమిషాలు సమయం ఇస్తున్నాను. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఇన్స్పెక్టర్, సాక్షిని ప్రవేశపెట్టండి. మిస్టర్ జస్టిస్, సాక్షిని ప్రవేశపెట్టే కంటే ముందు విక్టిమ్ రమేష్ని ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నో మిస్టర్ జస్టిస్. విక్టిమ్ లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చాక ఇంకా ప్రశ్నించడానికి ఏముంది? ఖచ్చితంగా ఉంది. అదేంటో ఇప్పుడే నిరూపిస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. రమేష్, రమేష్, రమేష్. నమస్కారం సార్. నమస్కారం. నీ పేరు? రమేష్ సార్. నిన్ను దారుణంగా కొట్టాడని నువ్వు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి అతనేనా? అవును సార్, వాడే సార్. మిస్టర్ జస్టిస్, ప్లీజ్ నోట్ దిస్. ఈ సంఘటన జరగడానికి ముందు ఆదిత్య నీతో ఎప్పుడైనా గొడవ పడ్డాడా? నీ మీద దురుసుగా ప్రవర్తించాడా? చేయి చేసుకోవడం లాంటివి చేశాడా? లేదు సార్. అంటే ఈ సంఘటన జరిగిన రోజే మొట్టమొదటిసారిగా నిన్ను ఫిజికల్గా అటాక్ చేశాడన్నమాట. అవును సార్. మిస్టర్ జస్టిస్, ప్లీజ్ అగైన్ నోట్ దిస్. చెప్పు రమేష్, సంఘటన జరిగిన రోజు ముద్దాయి నిన్ను డైరెక్ట్గా వస్తూనే అటాక్ చేశాడా, లేక మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలాంటిది జరిగిందా? నేను నా ఫ్రెండ్స్ ఉంటే ఆదిత్య తన ఫ్రెండ్స్తో వచ్చి నన్ను బెదిరిస్తూ మాట్లాడాడు సార్. బెదిరించడం అంటే? అంటే తన గురించి నెగిటివ్గా మాట్లాడకూడదని నాకు వార్నింగ్ ఇచ్చాడు సార్. అంటే ఆదిత్య గురించి నెగిటివ్గా మాట్లాడేవా? కాలేజీలో అందరికీ తన గురించి బ్యాడ్గా చెప్తున్నావా? అంటే కాలేజ్ ఎలక్షన్స్ టైం కదా, మా స్టూడెంట్స్ మధ్య పోటీ టఫ్గానే జరుగుతుంది. ఆ ఎమోషనల్లో ఏదేదో అంటుంటాం. అయితే నువ్వు అతన్ని వినడం కూడా ఆ ఎమోషన్లో భాగమేనా?
లేదు సార్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ కోర్టు వారి ముందు అన్పార్లమెంటరీ పదాన్ని వాడుతున్నారు. దిస్ షుడ్ నాట్ బి అలౌడ్. వై నాట్ మిస్టర్ జస్టిస్? నా క్లయింట్కి పట్టరానంత ఆవేశం రావడానికి కారణమే ఈ రమేష్ ప్రయోగించిన ఆ తప్పుడు మాట. అందువల్లే పరిస్థితి సీరియస్ అయిపోయింది, కొట్టుకునేదాకా వచ్చింది. ఇప్పుడు కోర్టులో ఈ విచారణ కూడా జరుగుతుంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యూ మే కంటిన్యూ. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. చెప్పు రమేష్, ఆ మాట నువ్వు అన్నావా లేదా? నేను అనలేదు సార్. ఆదిత్య కావాలనే అబద్ధం చెప్తున్నాడు. లేదు జడ్జి గారు, వాడు ఆ మాట అంటేనే నాకు కోపం వచ్చింది. నా రక్తం మరిగిపోయింది జడ్జి గారు. ఆర్డర్, ఆర్డర్. నిన్ను అడిగినప్పుడు మాత్రమే జవాబు చెప్పాలి, లేకపోతే అది కోర్టు ధిక్కారణ కిందకొస్తుంది. క్షమించండి జడ్జి గారు. మిస్టర్ జస్టిస్, ఇప్పుడు మీ కళ్ళ ముందే నిరూపణ అయింది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన అటాక్ కాదు. ఈ రమేష్ కావాలనే ఒక తప్పుడు మాటను ప్రయోగించడం వల్ల ఆదిత్య సహజంగానే స్పందించాడు. తన తల్లిని అవమానించినందుకు రెచ్చిపోయాడు. కేవలం ఆ కారణంగానే జరిగిన గొడవంతా ఇది. దీన్ని పోలీసు వారు భూతద్దంలో చూపిస్తూ ఇదేదో హత్యా ప్రయత్నం అన్నట్టు సంబంధం లేని సెక్షన్లతో కేసుని ఫైల్ చేశారు. నా క్లయింట్ ఆదిత్య కుటుంబం పరువుని కావాలని బజార్కు లాగాలని ప్రయత్నించారు. అంతే తప్ప నా క్లయింట్ ఆదిత్యకి ఈ రమేష్ని అటాక్ చేయాలన్న మోటివ్ కానీ, పగ కానీ, చంపాలనే ఉద్దేశం కానీ లేనేలేవని కోర్టు వారికి సవినీయంగా మనవి చేస్తున్నాను. మిస్టర్ జస్టిస్, ఎన్నో ఏళ్లుగా కారు నడుపుతున్న ఒక వ్యక్తి యాక్సిడెంట్ చేయకూడదని ఉందా? గతంలో ఎప్పుడూ నేర చరిత్ర లేని మనిషి నేరం చేయకూడదని ఎక్కడైనా ఉందా? ఏ నేరమైనా రెండు రకాలుగా జరుగుతుంది. అది క్షణికావేశంలో కావచ్చు, లేదా ప్రణాళికాబద్ధంగా అయినా కావచ్చు. ఏ రకంగా జరిగినా నేరం నేరమే, నేరస్తుడు శిక్షార్హుడే. డిఫెన్స్ లాయర్ గారు వాదించినట్టు ముద్దాయి అటాక్ వెనుక చంపాలన్న ఉద్దేశం ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ తను కొట్టిన దెబ్బల వల్ల విక్టిమ్ చనిపోయుంటే అది కూడా క్షమించదగ్గదే అంటారా? కానే కాదు. ఏ క్రైమ్ ఈజ్ ఏ క్రైమ్ అండ్ ద క్రిమినల్ షుడ్ బి పనిష్డ్ అలా అంటుంది న్యాయశాస్త్రం. కాబట్టి ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన సీతామహాలక్ష్మిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. ప్రవేశపెట్టండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సీతామహాలక్ష్మి, సీతామహాలక్ష్మి, సీతామహాలక్ష్మి.